హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మురుకులు అది ఇది కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. మనము హెల్దీ కూడా గోధుమ పిండితో చేస్తున్నాం. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దానిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. పిండి మొత్తం వాటర్ కొంచెం కొంచెం వేయాలి. హాఫ్ గ్లాస్ అయితే పడుతుంది. ఈ విధంగా పిండి చేశాక దీనిలో కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా పిండి తడిపి ఒక 2 సెకండ్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇది కొంచెం నానాక ఇలా చూడండి, పిండిని ఇలా రోల్ చేసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెం పొడిపిండి చల్లుకొని మనం చపాతీ ఏ విధంగా చేస్తామో అలా చేసేసుకోవాలి. ఈ విధంగా సన్నగా చేసేసుకొని ఇప్పుడు పెన్నం పైన వేసేసుకొని ఒకసారి కాల్చుకోండి. మరీ ఎక్కువ రెడ్ కావద్దు, వైట్గానే ఉండాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అన్నీ చేసేసుకున్నాక ఇప్పుడు ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా మొత్తము కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము టీ టైంలో ఇలా తిని కొంచెం టీ తాగినా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసేసుకొని దానిలోకి పట్టేటట్టు కలిపేసుకోండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్,